హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఇప్పుడైతే మనం ఒకరితో ఆడబోతున్నాం. ఎవరంటే పియర్ ర్యాంక్ లో నేను ఆడేటప్పుడు ఒకరు చాలా ఓవరాక్షన్ చేశాడు. వాడితో అయితే ఇప్పుడు 1v1 అయితే కష్టం ఆడబోతున్నాము. ఇప్పుడైతే నేను కష్టం అయితే రూమ్ క్రియేట్ చేస్తున్నాను. సో వాడైతే నన్ను ఛాలెంజ్ చేశాడు. ఏమన్నా అంటే ఎవరు ప్రో చూసుకుందాం రా. ఇప్పుడైతే 1v1 అయితే ఇన్వైట్ చేస్తున్నాను. ఓ షిట్, న్యూబ్ అనుకుంటా గాయ్స్, న్యూబ్. ఎందుకంటే వాడు అస్సలు ఇన్వైట్ చేస్తే భయంతో రావట్లేదు అనుకుంటా. నేనైతే ఇన్వైట్ చేస్తున్నాను. అంటే వాడు వచ్చేంత వరకు ఇన్వైట్ చేస్తూనే ఉంటాను. సో వాడైతే వచ్చేసాడు ఫ్రెండ్స్ ఫైనల్లీ. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం గేమ్. ఓకే, అయితే నాకు అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు G18 అయితే తీసుకోబోతున్నాను. ఓకే, G18 తీసుకున్నాను. ఓకే, వాడు ఎక్కడి నుంచి వస్తాడో చూసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే. లేదంటే చాలా చాలా ఫాస్ట్గా వాడైతే కొడతాడు. సో మనమైతే అప్పుడే కథం అయిపోతాం. సో మనమైతే ఈసారి హెడ్ షాట్ కొట్టడానికి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మోస్ట్లీ హెడ్ షాట్ కోసమే చూద్దాము. ఎందుకంటే వాడు ఫాస్ట్గా కొడతాడు. సో మనమైతే హెడ్ షాట్సే కొట్టాలి మోస్ట్లీ. ఓకే, వాడైతే కనిపించినట్టున్నాడు నాకు. వెయిట్ చూద్దాము. నాకు ఇంటర్నెట్ స్లో అయింది. ఓ ఎస్, వాడైతే కనిపించేస్తాడు ఫ్రెండ్స్. నాకు ఒకసారి కనిపించాడు ఇప్పుడే. ఓ ఎస్, బయటకు వచ్చాడు. ఎస్ ఎస్, వాడైతే చూసుకోలేదు ఫ్రెండ్స్, షార్ట్ కొట్టాను. ఓ బయటికి మళ్ళీ వచ్చాడు, చూసుకోవట్లేదు. ఎస్, వావ్, వాడైతే ఏమీ కొట్టలేకపోయాడు ఫ్రెండ్స్. ఒక్కటే షాట్ మొత్తం పడిపోతుంది. కానీ వాడైతే ఏది కొట్టట్లేదు, నూపుగాడు అనుకుంటా. సో ఇప్పుడైతే చూసుకుందాము. ఓకే, ఓకే ఓకే వాడితో చూసుకుంటే మనమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనమే బాగా కొడుతున్నాం కాబట్టి. వాడైతే ఏది కొట్టలేకపోతున్నాడు, జస్ట్ రన్నింగ్ మీద ఉన్నాడు, ఏవి కొట్టలేకపోతున్నాడు. ఒక్కటే బుల్లెట్తో అయితే వాడి హెల్త్ అయితే తగ్గిపోతుంది టోటల్లీ. ఓకే, షూటింగ్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. వాడు నన్నే కొట్టడానికి వచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే దాక్కున్నాము. మోస్ట్లీ అయితే వాడు ఇక్కడికే వస్తాడు నాకు తెలిసి. కొట్టాలి. ఏయ్, చనిపోయాడు ఫ్రెండ్స్ ఒక్కటే దెబ్బకి. ఏంటి ఫ్రెండ్స్ వీడు ఇంత నూపుగా ఉన్నాడు. మళ్ళీ వాడే నన్ను ఓవర్ యాక్షన్ చేసి పిలిచాడు ఫ్రెండ్స్ 1v1 ఛాలెంజ్కి. ఇప్పుడైతే కంటిన్యూస్గా 2 అయితే ఓడిపోయాడు. ఈ రౌండ్ ఫేట్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే నాకైతే ఈ మ్యాప్లో ఆడడం అయితే కొంచెం కష్టము. సో ఇప్పుడు కూడా ఆడద్దాము. మేబీ వాడు కొట్టడం అనుకుంటా గైస్. ఎందుకంటే వాడికి కొట్టే స్కిల్స్ రావట్లేదు. ఒక్కటే బుల్లెట్ మొత్తం పోతున్నాడు. ఓ వెయిట్, రెండే రెండు బుల్లెట్లో పైకి పోతున్నాడు. ఓకే, ఎస్ ఎస్, ఈసారి కూడా విక్టరియా ఫ్రెండ్స్. లైన్గా 3 హ్యాట్రిక్ కొట్టాం ఫ్రెండ్స్. 1 2 3 ఫసక్. ఇది ఫ్రెండ్స్ మనం అంటే. ఓ ఏ, వాడైతే ఏమీ ఆడలేకపోతున్నాడు ఈసారి. ఓరి దేవుడా. ఓ ఏంటి ఫ్రెండ్స్ వీడు కొట్టేస్తాడు అనుకుంటా ఈసారి. నాకైతే కొంచెం లాగ్ అయిపోతుంది. ఎస్, మళ్ళీ ఇంటర్నెట్ అయితే వచ్చేసింది. ఈసారి వెళ్దాం. ఓకే, కొంచెం లాగ్ అయితే అవుతుంది. లాగ్ అవుతుంది ఫ్రెండ్స్, నాకైతే కొంచెం లాగ్ అవుతుంది. ఓ షిట్, ఇంటర్నెట్ అయితే కొంచెం తగ్గుతుంది అప్పుడప్పుడు. సో చూసుకొని ఆడాలి ఫ్రెండ్స్ చాలా. ఓ షిట్,
గ్లూ వాల్ అయితే వేసాను, ఎందుకంటే ఇందాక వాడైతే నాకు అనిపించాడు నాకు. ఓకే ఒక్క నిమిషం పైకి వెళ్ళి చూద్దాము. ఓ పైకి వస్తాను. ఓ కొట్టాడు ఫ్రెండ్స్, కొట్టేశాడు. ఓ షిట్, లాగ్ అయింది ఫ్రెండ్స్, షిట్. లేకపోతే వాడు కొట్టగలలేడు, వాడేం కొట్టలేడు, ఎందుకంటే మనకు లాగ్ అవుతుంది కాబట్టే కొట్టాడేమో. ఈసారి ఈజీగా కొట్టగలుగుతాం అనుకుంటున్నా, అందులో అస్సలు డౌట్ లేదు. సో ఈ రౌండ్ అయితే మనకి 5th రౌండ్. ఇప్పుడు నేను గెలిస్తే టోటల్ మ్యాచ్ గెలిచినట్టే. సో అయితే ఇప్పుడైతే చూద్దాము ఎవడు గెలుస్తాడో. ఓకే నేనైతే అన్నీ అప్గ్రేడ్ చేసుకుంటున్నాను కూడా. మనమైతే మెయిన్లో వెళ్దాం. ఓ కనిపించాడు ఫ్రెండ్స్ వాడు నాకు, అదిగోండి ఇక్కడే ఉన్నాడు. ఓ షిట్, వాడు నన్ను చూడలేదు ఫ్రెండ్స్, లూజ్ చేసుకున్నాడు కూర్చొని. ఓహో ఓ షిట్. మనమైతే హెడ్కి ట్రై చేద్దాం. ఓ యా హెడ్డే పడింది, ఎందుకంటే వాడు